డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ వివాదం ఎటువైపు వెళ్తుందా అని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూశారు. రాజకీయ నాయకులకు, వ్యాపారులకు అవినాభావ సంబంధం ఉంటుంది. రాజకీయాలు చేసేవారు రాజకీయాలు, వ్యాపారాలు చేసేవారు వ్యాపారాలు చేయాలనే నానుడి ఉంటుంది. రాజకీయాల్లో ఆధిపత్యం ఉంటుంది. ఎలన్ మస్క్ వ్యాపారాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాయితీలు కట్ చేయడంతో వివాదం మరింత రాజేసింది. ఒకరిపైన ఒకరు ట్వీట్ల వర్షం కురిపించుకున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి నేనే కారణమని ఎలన్ మస్క్ ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రభుత్వం రూపొందించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో ట్రంప్కు ఎలన్ మస్క్ మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన మద్దతు లేకపోయి ఉంటే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని మస్క్ వ్యాఖ్యానించగా ఆయన వ్యాఖ్యలను అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టర్లకు రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మస్క్ వెనక్కి తగ్గుతూ నిన్న ఒక పోస్ట్ చేశారు. మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడిపై పెట్టిన నా పోస్టుపై చింతిస్తున్నా, అవి చాలా దూరం వెళ్లాయని విచారం వ్యక్తం చేశారు. అయితే దీనికంటే ముందు సోమవారం అర్ధరాత్రి అధ్యక్షుడికి మస్క్ ప్రైవేట్ ఫోన్ కాల్ చేసినట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ ఆరోపణలకు గాను ట్రంప్ కు ఆయన సారీ చెప్పినట్టు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు ఎలన్ మస్క్ చేసిన ట్వీట్. ఐ రిగ్రెట్ సమ్ ఆఫ్ మై పోస్ట్ అబౌట్ ప్రెసిడెంట్ అని చెప్పి కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. లాస్ట్ వీక్ నేను ఇలా పోస్ట్ చేశాను, నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అన్నట్టు కూడా ఎలన్ మస్క్ ఒక ట్వీట్ ని పెట్టడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య మళ్లీ స్నేహబంధం చిగురించినట్టే కనిపిస్తుంది. అధ్యక్షుడిపై తాను చేసిన తీవ్ర ఆరోపణలపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం చెందారు. దీనిపై అధ్యక్షుడికి ప్రైవేట్ గా ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎలన్ మస్క్ ఫోన్ కాల్ చేసి ఆ తర్వాత బహిరంగంగానే విచారం వ్యక్తం చేశారు. అటు డొనాల్డ్ ట్రంప్ కూడా టెస్లా అధినేతను క్షమించారు. ఈ మేరకు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా ఆయన తెలపడం జరిగింది. ముందుగా డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం తీవ్ర స్థాయిలో ముదిరిపోయింది. వాళ్ళిద్దరూ కూడా ఒకరిపై ఒకరు ట్వీట్ల వర్షం కురిపించుకున్నారని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ తోటి సారీ చెప్పిన ఒక ట్వీట్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఒక్క ట్వీట్ తోటి వీళ్ళ స్నేహం మళ్ళీ చిగురించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఈ ట్వీట్ చేయడానికన్నా ముందు ట్రంప్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు ఆయన సారీ చెప్పినట్టుగా ఒక ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనితోటి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య వివాదం అయితే సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఒక స్నేహం మళ్ళీ చిగురించిందని అందరూ కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. అండ్ ఆ పోస్టుల కింద కమెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.